వెల్కమ్ టు ద చైల్డ్ హాలిస్టిక్ డెవలప్మెంట్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో డెఫ్ బ్లైండ్నెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాట్ ఈస్ డెఫ్ బ్లైండ్నెస్? డెఫ్ బ్లైండ్నెస్ ఈజ్ a unique disability resulting from combined hearing and vision loss. It produces distinct developmental and communicational needs that are more complex than simply adding deafness and blindness together. Children with deaf blindness often require highly individualized tactile-based instructions and continuous multidisciplinary support. అసలు డెఫ్ బ్లైండ్నెస్ అనేది వినికిడి మరియు నష్టాల వలన కలిగే ఒక ప్రత్యేకమైనటువంటి డిజేబిలిటీ. ఇది కేవలము వినికిడి లోపం మరియు అంధత్వాన్ని కలిపిందిగా కాకుండా మరింత సంక్లిష్టమైనదిగా మరియు ఇంకా చెప్పాలంటే ఒక కమ్యూనికేషన్ అవసరాలను కలిగిస్తుంది. డెఫ్ బ్లైండ్నెస్ ఉన్న పిల్లలకు సాధారణంగా అత్యంత ఇండివిజువలైజ్డ్ అంటే వ్యక్తిగతీకరించినటువంటి స్పర్శ ఆధారిత బోధన అనేది చాలా అవసరం అవుతుంది. అలాగే వారు నిరంతరము బహుశాఖ నిపుణులు అంటే మల్టీడిసిప్లినరీ సహకారము మరియు మద్దతు వీళ్ళకి చాలా అవసరమై ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ ద డెఫ్ బ్లైండ్నెస్. సో ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ ద డెఫ్ బ్లైండ్నెస్ లో మొట్టమొదటిగా ఏంటంటే కమ్యూనికేషన్ ఛాలెంజెస్. సో వీరిలో ఎలాంటి కమ్యూనికేషన్ ఛాలెంజెస్ ఉంటాయో అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. So usually severe delays in speech and language, dependence on tactile communication, and high risk of frustration and behavioral stress without supportive strategies. సో సాధారణంగా వీరిలో మాట్లాడడంలోనూ మరియు భాషాభివృద్ధిలో తీవ్రమైన ఆలస్యము, ఇంకా చెప్పాలంటే వీరు పూర్తిగా స్పర్శ ఆధారిత సంభాషణపై ఆధారపడటం అనేది జరుగుతుంది. మరియు వీరికి సరైన పద్ధతులు, వ్యూహాలు లేకపోతే వీరిలో మనము ప్రవర్తనాపరమైనటువంటి ఒత్తిడి కలిగించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఫస్ట్ మనం డెఫ్ బ్లైండ్నెస్ గురించి దాని యొక్క క్యారెక్టర్స్ ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఈ యొక్క విద్యార్థులకు మనం ఎలా క్లాస్ రూమ్ ఇంటర్వెన్షన్స్ ఇవ్వాలి, లేదా డైలీ యాక్టివిటీస్ గురించి మనం వారికి చెప్పాలనేది ఒక ప్రణాళిక అనేది రచించుకోవాలి. సో రెండవదిగా మనం చూసినట్లయితే డైలీ డిపెండెన్సీ. సో ఏంటి ఈ డైలీ డిపెండెన్సీలో మనకి వస్తుందంటే సాధారణంగా ఇన్ డైలీ డిపెండెన్సీ high dependence for activities of daily living, structured routines, and predictable environments reduce anxiety and increase learning opportunity. సో సాధారణంగా వీరి యొక్క దైనందిన జీవిత కార్యకలాపాల కోసం సాధారణంగా వీరు అధికంగా ఆధారపడతారండి. అంటే పియర్స్ మీద ఎక్కువగా ఆధారపడతారు. సో వీరికి ఒక క్రమబద్ధమైన దినచర్యలు మరియు వారికి ముందుగానే మనం ఊహించి వారి యొక్క సర్వైవ్ అయ్యే అంటే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళే ఆ యొక్క వాతావరణం కావచ్చు, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ కావచ్చు, మనం ఏంటంటే వాటిని ముందుగానే మనం అకామిడేట్ చేసి ఉంచడం వలన వారిలో ఈ యొక్క యాంగ్జైటీని తగ్గించవచ్చు మరియు వారికి నేర్చుకునే అవకాశాన్ని మనం కల్పించవచ్చు. ఇంకా మూడవదిగా చూసినట్లయితే సో కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క డెఫ్ బ్లైండ్నెస్ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ పిల్లలకు మనం కౌన్సిలింగ్ మరియు ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. యూజువల్లీ ద కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ యూజ్ టాక్టిల్ ఇంటరాక్షన్, build caregiver trust, teach parent tactile methods, provide early stimulation programs to strengthen attachment and development. సో సాధారణంగా ఈ యొక్క విద్యార్థులకు మనం స్పర్శ ఆధారిత పరస్పర చర్యలను ఉపయోగించడం, ఇంకా వారి యొక్క కేర్ టేకర్స్ అంటే సంరక్షకులపై పూర్తి నమ్మకాన్ని వారికి కల్పించడం. సాధారణంగా ఇక్కడ సంరక్షకులు అంటే పేరెంట్స్ కావచ్చు, లేదా పియర్ గ్రూప్ కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పియర్స్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ అనేది వారికి డెవలప్ చేయాలి. తర్వాత తల్లిదండ్రులకు ఈ యొక్క స్పర్శ ఆధారిత పద్ధతులను బోధించడం వలన వారి యొక్క గృహంలో కూడా వీటిని వారు ఇంప్లిమెంట్ చేస్తూ వీరిలో ఏర్పడే ఆ యొక్క ఆందోళన వారు తగ్గించగలుగుతారు. ఇంకా మనం ఈ యొక్క స్పర్శ ఆధారిత పద్ధతులను బోధించడం మరియు వాటిని ఇతర విషయాలకు అనుబంధం చేయడం వలన వారిలో మనం అభివృద్ధిని మనం బలోపేతం చేయగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఇది వారికి ఎర్లీ స్టిమ్యులేషన్స్ కార్యక్రమాలు అందించడానికి కూడా దోహదపడుతుంది. ఇవి క్యారెక్టరిస్టిక్స్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ ద డెఫ్ బ్లైండ్నెస్. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, educational implications and classroom adaptations for the deaf blindness.
సో ఇక్కడ డెఫ్ బ్లైండ్నెస్ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి ఆ యొక్క ఇంప్లికేషన్స్ మనం ఎలా సవరించవచ్చు మరియు వారికి క్లాస్ రూమ్ అడాప్టేషన్స్ ఎలా మనం క్రియేట్ చేయొచ్చో చూసుకున్నాం. సాధారణంగా ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ డెఫ్ బ్లైండ్నెస్ emphasizes the function, communication, and sensory rich routines. Effective programming is multidisciplinary and intensely individualized. సో ఇందాక మనం ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో సాధారణంగా ఈ యొక్క డెఫ్ బ్లైండ్నెస్ ఉన్న పిల్లలు విద్యలో కార్యనిర్వహణ నైపుణ్యాలు మరియు వారి యొక్క కమ్యూనికేషన్ మరియు వారి యొక్క జ్ఞానేంద్రియాలతో సమృద్ధిగా ఉండే దినచర్యలకు మనం వారికి ప్రాధాన్యం అనేది ఇవ్వాలి. మనం ఇందులో ఎఫెక్టివ్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్ మనం వీరి విషయంలో నిర్మించుకోవాలి అంటే ఫలప్రదమైన విద్యా ప్రణాళికలు వీరికి వీరిని భాగస్వామ్యం చేయాలంటే వీరికి కంపల్సరీగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది చాలా అవసరం. సో దాంతో పాటుగా వీరికి అత్యంత వ్యక్తిగత అవసరాలను వాటిని తీర్చుకోవడానికి అనుగుణంగా మనం ఏంటంటే ఇక్కడ ప్లాన్స్ అనేవి మనము రూపొందించుకోవాలి. సో మొట్టమొదటిగా ఏంటంటే కమ్యూనికేషన్ మెథడ్స్. సో సాధారణంగా వీరికి టాక్టైల్ సైన్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాము, ఇంకా అడాప్టెడ్ బ్రైలీని యూజ్ చేస్తాము. వీటితో పాటుగా ఆబ్జెక్ట్ సింబల్స్ ని ఇంకా అండ్ టోటల్ కమ్యూనికేషన్ అప్రోచెస్ టైలెడ్ టు సెన్సరీ ప్రొఫైల్ అండ్ కాగ్నిటివ్ లెవెల్. సో వీరిలో ఈ యొక్క సెన్సరీ ప్రొఫైల్ అంటే వీరి యొక్క సెన్సరీని డెవలప్ చేయడానికి, సో చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో వారు నిత్యం ఉపయోగించే వస్తువులు కావచ్చు, విద్యలో తోడ్పడే ఆ యొక్క మెటీరియల్స్ కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా మనం సాధారణంగా టాక్టైల్ సైన్ లాంగ్వేజ్ తో ఇంకా అడాప్టెడ్ బ్రైలీ మరి ఇంకా ఆబ్జెక్ట్ సింబల్స్ యూజ్ చేసి వారి యొక్క టోటల్ ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే సమాచార వ్యవస్థను వాటిలో మనము అభివృద్ధి చేయొచ్చండి. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే రెండవదిగా సో వీరికి విషయంలో తీసుకోవాల్సినటువంటి అడాప్టేషన్స్ లో క్లాస్ రూమ్ అడాప్టేషన్స్. సో సాధారణంగా ఈ యొక్క క్లాస్ రూమ్ అడాప్టేషన్స్ లో సో ఇక్కడ 1-to-1 సపోర్ట్ మనం ఇస్తాము. వీటితో పాటుగా చాలా తక్కువగా వారి యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతను తక్కువగా ప్రభావితం చేసే వాటిని మనం ఇక్కడ ఉపయోగిస్తాము. ఇంకా హ్యాండ్ ఓవర్ హ్యాండ్ గైడెన్స్ అందిస్తాము. వీటితో పాటుగా కాంక్రీట్ రొటీన్స్ ఇంకా అండ్ ప్రిడిక్టబుల్ ట్రాన్సిషన్స్ టు సపోర్ట్. సో వారు ఊహించదగ్గ మార్పులను నెక్స్ట్ వారు ఊహించదగ్గ ఆ యొక్క పరిణామాలను మనం వీరికి ఈ యొక్క క్లాస్ రూమ్స్ లో మాత్రము మనం అడాప్టేషన్స్ లో చాలా కల్పించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కరిక్యులం ఫోకస్. ఇక్కడ ఈ కరికులం ఫోకస్ వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ సో హియర్ ద ఫంక్షనల్ కరికులం విత్ లైఫ్ స్కిల్స్, సెన్సరీ స్టిమ్యులేషన్ యాక్టివిటీస్, సోషల్ ఇంటిగ్రేషన్ గోల్స్ అండ్ ఏ స్ట్రక్చర్డ్ ఐఈపీ ఎంపసైజింగ్ కమ్యూనికేషన్ అవుట్కమ్స్. సాధారణంగా వీరి యొక్క జీవన నైపుణ్యాలు ఇంకా ఇంద్రియ ప్రేరణ కార్యకలాపాలు ఇంకా సామాజిక పరస్పర చర్య లక్ష్యాలను కలిగిన వీరికి పాఠ్యాంశాన్ని మనము వారికి నిత్య జీవితంలో డైలీ క్లాస్ రూమ్ లో మనం వారికి బోధిస్తాం. అంటే మనం ఏదైతే ఈ యొక్క డెఫ్ బ్లైండ్నెస్ ఉన్న పిల్లలకు కరికులం డిజైన్ చేసుకుంటామో ఆ యొక్క కరికులం లో కంపల్సరీగా ఏంటంటే ఫంక్షనల్ కరికులం లో ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ అనేవి ఉండాలండి. సో అంటే జీవన నైపుణ్యాలు ఉండాలి. సో వారి యొక్క సెన్సరీ స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ అంటే ఇంద్రియ ప్రేరణ కార్యకలాపాలను వారికి మనము ఈ యొక్క ప్రణాళికలో మనం పెట్టుకోవాలి. వీటితో పాటుగా సామాజిక పరస్పర చర్య లక్ష్యాలు కలిగిన కార్యనిర్వహణ ప్లాన్ మనము చేసుకోవాలి. ఇంకా వీటితో పాటుగా కమ్యూనికేషన్ ఫలితాలపై దృష్టి పెట్టే ఒక క్రమబద్ధమైనటువంటి వ్యక్తిగత విద్యా ప్రణాళికను వీరికి మనం కల్పించాలి. సో ఆల్ దీస్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అండ్ ద క్లాస్ రూమ్ అడాప్టేషన్స్ ఫర్ ద డెఫ్ బ్లైండ్నెస్. థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో మీరు మాకు తెలియజేసినట్లయితే మీకు ఆ కంటెంట్ మేము అందిస్తాము. థ్యాంక్ యూ.